అందరికీ శుభోదయం. సభలోని వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డి రమేష్. నేను సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల నుండి వచ్చాను. ముందుగా ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. చావు ఎదురుగా ఉన్న ఏమాత్రం సడలుగా చొక్కా చించుకొని గుండెను చాచి తుపాకీ తూపులను ఎదిరించిన ఓ ఆరడుగుల ధైర్యం, స్వజాతి ప్రజల స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నడిపిన తెలుగు తేజం, గడప గడపలో పుట్టపుడు కోసం పులిపని చేసి అధినేతగా ఎదిగిన అతని చరిత్ర అనన్య సామాన్యం. అతనే కంపల్సరీ ప్రకాశం పంతులు గారు. ఒక తెలుగు వాడిగా నేను, నువ్వు, మనం ప్రతి ఒక్కరు రాజకీయవేత్త అంటే ఇలా ఉండాలి అని తెలుసుకునేందుకు ఇలాంటి మహనీయుల గురించి మనం తప్పక తెలుసుకోవాలి. అలాంటి మహనీయుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అయితే ఆయన గురించి కొంచెం చూద్దాం. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగస్టు 23, 1872 ఇప్పటి ఒంగోలు ప్రాంతంలో జన్మించారు. ఈయన గణ్యజీవుడు సుబ్బమ్మ గోపాలకృష్ణయ్యలు. వీరిది నియోగి బ్రాహ్మణ కుటుంబం. ప్రకాశం పంతులు గారికి తన 11వ ఏటనే పితృయోగం కలిగింది. అయితే అప్పుడు ఆయన తల్లి చిన్న భోజనశాలను నడిపి కుటుంబ భారం మోసింది. చిన్నప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు నాటకాల్లో ఎంతో చక్కగా అభినయించారు. దాని నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అంటే మనం కూడా వివిధ రంగాల్లో మనం అలవడాలని అర్థం. అది ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా ఆయన గురువు హనుమంతరావు గారు ఆయనకి చదువులో ఎంతో సహాయం చేశారు. బారిస్టర్ చదువులకి ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి చెడు అలవాట్లకు నేను బానిస అవ్వను అని అమ్మ అని తన తల్లికి చాటించిన గొప్ప మహనీయుడు. అది తల్లి ప్రేమ, అది మాతృ-రుణం. అలా తీర్చుకోవాలి మనం కూడా. ఇలా తిరిగి స్వదేశానికి వచ్చి దాదాబాయి నవరోజీ నేతృత్వంలో రాజకీయాల్లో పాల్గొని తర్వాత స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నాడు. న్యాయవాదిగా రాటుదేవి రాజకీయ కురుక్షేత్రంలో క్రియాశీల పాత్రను పోషించిన అభిమన్యుడు. అంతటి గొప్పవాడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇంకా 1940, 45 ఇలా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారితో కలిసి తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రత్యేక రాష్ట్రం కావాలని గర్జించాడు. అప్పట్లో ఒక తెలుగు రూపాయి నోటు చూపించి ఇందులో ₹1 తెలుగులో ఉంది కదా, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన గర్జించారు. అలా 1953 అక్టోబర్లో మనకి ప్రత్యేక తెలుగు రాష్ట్రం వచ్చి దానికి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్నారు. కేవలం 13 నెలల కాలంలోనే 14 నీటి ప్రాజెక్టులు, తెలుగువారి కోసం ఒక హైకోర్టు, అలాగే ఇప్పుడున్న విజయవాడలోని బ్యారేజ్లు ఎన్నో మరమ్మతులు చేపించి అలా చేశారు. దానికి కారణంగా ప్రజలందరూ దాన్ని ఆయన పేరుతో ప్రకాశం బ్యారేజ్ గా పిలిచారు. ఇంకా బ్రిటిష్ సైమన్ కమిషన్ వ్యతిరేకించి గో బ్యాక్ సైమన్ అని నినాదాన్ని ఇచ్చాడు. అప్పట్లో ఆ బ్రిటిష్ సైమన్ కమిషన్ వాళ్ళు కాల్పులు జరిపితే ఒక యువకుడికి గాయాలై మరణించాడు. ప్రజలందరూ ఆ యువకుడి శవాన్ని తీసుకోవడానికి ముందుకెళ్తే వాళ్ళందరూ పోలీసుల కాల్పుకు భయపడ్డారు. కానీ అప్పుడు ఆంధ్రకేసరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు పోలీసులను సమీపించి తన చొక్కా బొత్తాలను తీసి ముందు గుండుతో నన్ను కాల్చండి రా అని పోలీసులకే ప్రతి సవాలు విసిరాడు. అది చూసిన ప్రజలు అప్పటి నుంచి ఆయనని ఆంధ్రకేసరి అని గౌరవంగా గుర్తించారు. ఇలా మనం చూస్తే ఆయన జీవితంలో ప్రతి ఒక్క ఘటన మనకి ఆదర్శనీయం. ఎన్నో నేర్చుకోవచ్చు. చిన్నప్పుడు తన 4వ తరగతి ఫీజు కట్టడానికి 50 కిలోమీటర్లు నడిచి తన బావగారింటికి వెళ్తే డబ్బు లేదని చెప్పి మళ్ళీ 50 కిలోమీటర్లు తిరిగి నడిచి వచ్చి తన తల్లి దగ్గర ఉన్న ఒకే ఒక పట్టు చీరతో ₹3 అమ్మి తన ఫీజు కట్టాడు. అలా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి బారిస్టర్ చదివి కొన్ని లక్షలు సంపాదించాడు. అయితే వాటన్నిటిని స్వరాజ్య పత్రిక స్థాపనకై తృణప్రాయంగా వదిలేశాడు. అంతటి వైరాగ్యమూర్తి. ఇలా ఎన్నెన్నో. ఆ తర్వాత ఇంత గొప్ప మూర్తి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక శాల్వా కప్పుకునేవాడు. ఆ శాల్వా ఎందుకు కప్పుకున్నాడో తెలుసా? గౌరవం కోసం కాదు. తన దగ్గర కేవలం చిరిగిన చొక్కాలున్నాయి. ఆ చినుకులు కనబడితే జాతికి అవమానం కాబట్టి తను శాల్వా కప్పుకున్నాడు అన్నాడు. ఇలా ఎంతో గొప్ప వ్యక్తి. ఇలా మనం చూస్తే ప్రకాశం పంతులు గారి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రకాశం పంతులు లాగా ప్రకాశించాలి, అంతేగాని అస్తమించే ఆలోచన చేయకూడదు. మన పాఠశాలలు, కళాశాలలు నేర్పాల్సింది ఈ విషయాలే. వీటన్నిటిని మనం నేర్చుకోవాలి.
మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మూడో అధ్యాయంలో యద్యదాచరి శ్రేష్ఠ దేవేంద్ర జనన సయత్ ప్రమాణం గురితే లోకాస్థాలు వర్తంతి. అంటే మహాత్ముల జీవితాలు మనం తెలుసుకుంటేనే వారిలోని అంశాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి సముద్ర ప్రకాశం పంతులాగా గారి జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. నా ఈ మాటలు మన ప్రజల్లో ఇప్పుడున్న నేటి యువతంలో ప్రకాశం పంతులు లాంటి గారి ఒక్క రాజకీయవేత్త అయినా కానీ మనలో ఒక్క అధికారులు కానీ మనలో నుంచి పుట్టుకొచ్చినా నా ఈ మాటలు వారికి సహాయ ఉపయోగపడితే నాకు సరస్వతి దేవి సాక్షాత్కారమైనది. అందరికీ ధన్యవాదాలు.